మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. మన ముందు ఎల్బీ స్టేడియం. ఇక్కడ రేపు మూడవసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మనతో పాటు ఉన్నారు యూత్ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ గారు. ఒక్కసారి అరేంజ్మెంట్స్ ఎట్లా జరుగుతున్నాయి ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. ఎట్లా జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్? అన్నీ అంత ప్రాసెసింగ్ నడుస్తున్నట్టుంది కదా. ఒకవేళ వర్షం పడితే ఎట్లా? 100% దానికి అన్నికి అనుగుణంగానే వర్షం పడ్డా కానీ దానికి తగ్గట్టే అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. రేపు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు రాబోతున్నారు కాబట్టి వారికి తెలంగాణ యావత్ ప్రజానికం, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఏ కళలతోటి కాంక్షతోటి తెలంగాణను ఇచ్చిర్రో రేపు తెలంగాణ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేపు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారెంటీల పైన కూడా రేపు సంతకం పెట్టి యావత్ తెలంగాణ మొత్తం కూడా రేపు పండుగ వాతావరణం లెక్క నెలకొనుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా పండుగ చేసుకునే ఒక దినం లెక్క డిసెంబర్ 9వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖున ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఉండబోతుంది. ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు ఉండబోతున్నారండి? రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి, కానీ మీకున్నటువంటి లిస్ట్ అండ్ షెడ్యూల్ ఏంటి? మాకున్న దాని ప్రకారము కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి మెంబర్స్, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, దానితో పాటు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, దానితో పాటు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పనిసరిగా పూర్తి స్థాయిలో సిడబ్ల్యూసి మీటింగ్ ఇక్కడ నిర్వహించి అందరి సమక్షంలో గ్యారంటీస్ని ఇచ్చారు కాబట్టి రేపు సంతకాలు పెట్టినప్పుడు కూడా ఇచ్చిన గ్యారంటీస్ని అమలు చేస్తున్నామని చెప్పి కూడా ప్రజలకు భరోసా కల్పించేందుకు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా రేపు తెలంగాణ రాబోతారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, లేదంటే చంద్రబాబు గారు, ఇట్లా జగన్ గారు, ఇట్లాంటి వాళ్ళు కూడా రాబోతున్నారు. వాళ్ళకి ఆహ్వానం పంపించారని అంటున్నారు. ఎవరు వస్తున్నారు ఏంటి, మీకేమైనా కన్ఫర్మేషన్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ మేము ముందుగా చెప్పింది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పోయింది, డిక్టేటర్షిప్ జరుగుతుందని చెప్పి మొదటికెళ్ళి కూడా మేము చెప్పినాము. ఈరోజు సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా సరే కాంగ్రెస్ పార్టీ మేము గెలవడం జరిగింది, మేము అధికారంలోకి వచ్చినాం, కానీ అన్నిటికంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు కానివ్వండి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రికి కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు కానీ మాజీ ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపడం జరిగింది. ఆహ్వానం పంపడం మా బాధ్యత. వారు వచ్చి కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రమాణ స్వీకారంలో వారు పాల్గొని ఏదైతే తెలంగాణ రేపటి బంగారు భవిష్యత్తు కోసం వారి యొక్క పాత్ర కూడా వారి పోషించే దిశగా వారు కూడా వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అమరవీరుల కుటుంబాలని కూడా ఆహ్వానించారని చెప్తున్నారు, నిజమేనా? ఏదైతే తెలంగాణ దానికోసము 150 సపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేసి అమరవీరుల కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి వారు కూడా తగిన గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇంకేమైనా స్పెషాలిటీస్, ఏమైనా అన్నోన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా రేపు? ఉన్న దాంట్లో ఏదైతే సంబంధించి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఎందుకంటే ఇది కేవలము తెలంగాణ రాష్ట్రం ఏదైతే మనం ఆశించి కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రజలు ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్ద ఎత్తున 65 సీట్లు ఇచ్చి ప్రజలు సంపూర్ణ విశ్వాసం మా పైన పెట్టుకోరు కాబట్టి వాళ్ళందరూ ఆనందించే దినం లెక్క పరిగణలోకి తీసుకొని ఈ గ్యారంటీస్ అన్ని కూడా ఏ రకంగా సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మెరుగైన పరిపాలన అందించే దిశగానే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే పనిచేయబోతుంది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాబోతున్నారు? ఏ టైం వరకల్లా ఈ రోజే రాబోతున్నారా? రేవంత్ అన్న ఇప్పుడున్న మాకున్న సమాచారం వరకు రాత్రి వరకు రేవంత్ అన్న హైదరాబాద్ చేరుకుంటారు. లేకపోతే రేపు పొద్దున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో రేవంత్ అన్న కూడా ఎల్బీ స్టేడియంకి డైరెక్ట్గా నేరుగా రావడం జరుగుతుంది. ఓన్లీ సీఎం గారు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఆయనతో పాటు మంత్రులు కూడా ఎవరు ఉండబోతున్నారు? ఎంతమంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? అన్ని సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ, మహిళలకి ప్రాధాన్యత కల్పిస్తూ, బీసీ ప్రాధాన్యత కల్పిస్తూ ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని మాకున్న సమాచారం మేరకు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పేపర్ ఎక్కడ లీక్ కాలేదా? అంటే మాకున్న సమాచారం మేరకు రేపు పొద్దున తెలంగాణ ప్రజలందరూ కూడా ఎన్ని కోటి ఆశలతోటి వేచి చూస్తారు ఎవరికి ఏ పదవి వస్తుంది, ఎవరు ఏ రకంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పని. నేను ఇప్పుడు పేపర్ లీక్ చేయడం ఎందుకు? రేపు పొద్దున అది నేరుగా వేదికపైకి వెళ్ళి చూస్తే ఆ సామాజిక వర్గ ప్రజలందరూ వారి యొక్క ఆనందాన్ని మేము నేరుగా చూడాలనుకుంటున్నాం కాబట్టి పేపర్ ఎప్పుడే లీక్ చేస్తలేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డాగ్ స్క్వాడ్ అండ్ బాంబ్ స్క్వాడ్తోని ప్రస్తుతం స్టేడియం అంతా కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం కాబట్టి కంప్లీట్గా పోలీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన డిప్లాయ్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ప్రతి దాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ మనం చూడొచ్చు. ఇక కంప్లీట్గా ఆ స్టేజ్ని నిర్మించే ప్రయత్నం జరుగుతోంది. మెయిన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం చూడొచ్చు రెడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో
ఇవి మార్నింగ్ వరకల్లా కంప్లీట్గా అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేయబోతున్నారు. సో ఎల్బీ స్టేడియం మొత్తంగా అరేంజ్మెంట్స్ అండ్ పోలీస్ డిప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే బాంబ్ స్క్వాడ్కి సంబంధించి చెకింగ్ జరుగుతోంది. సైమల్టేనియస్లీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఎందుకంటే రేపు 7వ తారీఖు 1:04 కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఎల్బీ స్టేడియంలో మనం ప్రస్తుతం చూడొచ్చు. కంప్లీట్గా స్టేజ్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటటువంటి స్టేజ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ స్టేజ్కి సంబంధించిన నిర్మాణాన్ని మనం చూడొచ్చు. చాలామంది కార్మికులు అండ్ పెద్ద పెద్ద క్రెయిన్స్ ద్వారా దీన్ని పూర్తిగా నిర్మిస్తున్నారు. సో ఫేసింగ్ అయితే అటువైపు ఉండబోతోంది, అంటే తూర్పు వైపు ఫేసింగ్ ఉండబోతోంది. సో అటువైపు నుంచి అడ్రస్ చేయబోతున్నారు. సో లక్షల మంది వీక్షించే విధంగా కంప్లీట్గా స్క్రీన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు, పెద్ద పెద్ద స్క్రీన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ మెయిన్ గేట్ అంటే ఎగ్జాక్ట్లీ గేట్ నెంబర్ 8 అండ్ గేట్ నెంబర్ 6కి ఆపోజిట్గా స్టేజ్ నిర్మాణం జరుగుతోంది. గ్యాలరీ నెంబర్ 5 దగ్గర మెయిన్ స్టేజ్ని నిర్మిస్తూ ఉన్నారు.